అసలు నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా. నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది. నువ్వు బాగా పట్టించుకొని ఉంటే సమస్య ఉంది. సార్ నిన్న మీ మీటింగ్లో చాలా మంది ఫ్యాన్స్ అవ్వచ్చు, పార్టీ మెంబర్స్ అవ్వచ్చు, చాలా పోస్టర్స్ పెట్టుకొని అదే దరికేస్తాము, చెక్కేస్తాము, మేము డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ చెప్పు, కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది? రపా రప రపా రప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేమి లే పాపం, లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిది కదా సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని 436 ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి 1,91,000 కోట్ల రూపాయలు మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజల్? ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్? So GO number 69. So GO number 69 gives them the charge. The government is giving APMTC the charge. Government is giving the right to APMTC through that GO. And through that GO, having that right, now APMTC has given that right to private people. వాళ్ళు తీసుకున్నారు కదా మొన్న 3,489 కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి. ఆ 3,049 కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన వాళ్ళకి గన గవర్నమెంట్ కాదు, ఏపీఎండిసి ఈజ్ నాట్ గవర్నమెంట్. ఏపీఎండిసి ఈజ్ నాట్
secured loan. It is unsecured loan. Corporation is not secured, it's unsecured. Unsecured loan ku government is giving guarantee in the form of two forms of guarantee. One, it is giving in the form of నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు. రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ 439 మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు. సో బోత్ దీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో. అండ్ దీస్ పీపుల్ హెవ్ గివెన్ దట్ రైట్ టు దెమ్. No, whomsoever is the lender. Is it anybody who subscribes to the bond? Anybody who subscribes to those bonds, they will be holding those rights. And these may not be necessarily linked to mining activities, right? They're general borrowing through those SDLs, right? He's securing those loans by these mining. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.